రైట్ 10 సంవత్సరాలు వర్సెస్ 1 సంవత్సరం ఈ మధ్యలోనే తెలంగాణ రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పిపోతే మేము ఇంట్రెస్టులు కడుతున్నాం, మళ్ళీ ఆర్థిక సంక్షోభంలోంచి బయటకు తీసుకొస్తున్నాం, రైజింగ్ తెలంగాణ అంటున్నాం అంటూ ప్రభుత్వం చెప్తోంది. ప్రేమ్ గాంధీ గారు 10 ఏళ్ల నుంచి ఈ 1 ఇయర్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పటిదాకా ఒక చర్చ కార్తిక్ గారు కొత్త అంశాలు లేవనెత్తారు, ఇదే ఫైనల్ అని మీరు రాసిస్తారా అంటూ ఏమంటారు? రెండు పార్టీలు కూడా విగ్రహ రాజకీయాలు చేస్తా ఉన్నాయి తప్ప అభివృద్ధి గురించి మాట్లాడతలేవు. అభివృద్ధి గురించి ప్రశ్నించాల్సినటువంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అది మర్చిపోయి వాళ్ళు ఒకరి మీద ఒకరు తొడలు చదువుకొని నేను ఆ ఇంటికి పోతాను ఈ ఇంటికి పోతా అని వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడమే తప్ప ప్రజల సమస్యల మీద ప్రజల గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని 100 అప్లికేషన్లు తీసుకుంది, వందలాది మంది అప్లికేషన్ తీసుకుంది, రేషన్ కార్డు రాలే. ఇప్పుడు ఏదైతే వృద్ధులకు పెన్షన్ పెంచుతున్నారు, పెన్షన్ పెంచలేదు. మహిళలకు ఏదో వంట ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కాలేదు. మరి ఏం కాలేదు, మరి ఈ విగ్రహాలు ఎందుకో వాళ్ళకే తెలవాలి. సంవత్సరం కాలంలో ఏం జరిగింది అంటే ఒకటే ఒకటి జరిగింది. ప్రజల్ని భయభ్రాంతులకు చేయడానికి ఈ 2 నెలలకో 3 నెలలకో ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడము. ముందు హైడ్రా 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 అన్నారు, అందరినీ భయభ్రాంతులకు గురి చేసేటట్టు వాతావరణం. తర్వాత మూసి 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 అన్నారు, మూసి అయిపోయిన తర్వాత ఇంకోటి అయిపోయిన ఇంకోటి తప్ప ఒక 2 నెలలు 3 నెలలేమో అప్లికేషన్లు తీసుకున్నారు. ఏమని? రేషన్ కార్డు వస్తుందని, ఆ అప్లికేషన్ అని, ఈ అప్లికేషన్ అని, ఉచిత విద్యుత్ అని అనేక అంశాలు మాట్లాడి 200 యూనిట్లు అన్నారు. అది కూడా పాక్షికంగానే జరుగుతా ఉంది. మహిళలకు ప్రవేశం అన్నారు, 6 గ్యారెంటీలు, అది ఒక్కటి మాత్రమే. అందులోనే 2500 మహిళలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మహాలక్ష్మి పథకం అనేటువంటి అంశంలో ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 365 రోజులు వీళ్ళు చేసింది ఏంటంటే అంటే ఒకటి చేసిర్రు. అందరికీ ప్రజల్ని ఆలోచించేది ఏంటంటే ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనేటువంటి మార్పు తప్ప ఈ ఒక్కటి తప్ప ఇంకేమీ జరగలేదు. అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఉంది. గతంతో పోలిస్తే నోటిఫికేషన్ల విషయం కానీ, ఉద్యోగ నియామకాల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయం కానీ ఆ రోజు బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగులు కొంతవరకు సంతోషంగా ఉన్నారన్న వార్త ఒకటి వినిపిస్తోంది వాదన. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే గత ప్రభుత్వము చాలా మంది ఉద్యోగ విరమణ వచ్చినా గానీ వాళ్ళని అట్లనే పొడిగించుకుంటూ అయితే వాళ్ళని ఉద్యోగ విరమణ చేయలేదు. డబ్బులు లేకనా ఇంకోటి లేకనా ఇవ్వలేదు. ఆ ₹1,00,000 జీతం, 1,00,000 2 లక్షలు ఉన్న జీతం ఆయన అట్లనే ఉంచారు. ఆ 20,000 జీతంలో 5 మంది వస్తారు, ₹1,00,000 జీతంలో 5 మంది వస్తారు. అది మార్పు చేయలేదు. ఎంతో మంది అధికారుల మీద మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఈ అధికారుల మీద తప్పు, వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు చేశారు, ఏ అధికారుల పేరు చెప్పారో అదే అధికారులు మళ్ళా కొనసాగిస్తా ఉన్నారు. అంటే అర్థమైంది, ఈ 2 పార్టీలు ఏదో ఒకరి దగ్గర లోపాయకార ఒప్పందం. ఇలా కాంగ్రెస్ ఆ రోజుల్లో ఏం మాట్లాడింది? బీఆర్ఎస్ పార్టీ కుటుంబం లక్షలాది కోట్లాది రూపాయలు, 1,00,000 కోట్లు తిన్నారు ఈ కుటుంబము, కేసీఆర్ కుటుంబంతో గక్కిస్తాడు. ₹1 గక్కేలేదే. అంటే ఎవరిని గక్కుతున్నారు? ప్రజల సొమ్ము గక్కుతున్నారు. ప్రజల సొమ్ముని భక్ష్యాలు లెక్క తినేస్తున్నారు తప్ప ఎక్కడి చేస్తా ఉన్నారు? సంవత్సర కాలంలో ఏం మార్పు జరిగింది? ఎక్కడైంది? ఏ పేద మధ్యతరగతి వారికి ఏం పథకాలు వచ్చినాయి? గత ప్రభుత్వము అంతకున్న ప్రభుత్వం ఉందా? అదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కొన్ని పథకాలలో అనేక మంది విద్యార్థులకే గాని, మహిళలకే గాని, లేదా యువత గాని ఉపపడ్డటువంటి దాఖలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విచిత్రంగా ఉంది. ఏం జరుగుతుంది అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడ ఉంది? జస్ట్ అప్లికేషన్ వరకే. కాలయాపన. మళ్ళీ ఏమనంటే కమిటీలు వేస్తారు. ఈ కమిటీ పోయి ఆ కమిటీ, ఆ కమిటీ పోయి ఈ కమిటీ. ప్రజలకు పెరిగింది. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక పాయింట్. ముఖ్యమంత్రి ప్రతిసారి పదే గతంలో చంద్రబాబు నాయుడుకు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత రాజకీయ విభేదాలున్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహం ఉండే, రాజకీయ స్నేహం. దాన్ని మళ్ళీ కాపాడుకుందాం, కేటీఆర్ను హరీష్ రావును ముందు పెట్టి కేసీఆర్ గారు మీరు గేమ్స్ ఆడకండి, రండి, బయటకు రండి, మాతో రండి, కలిసి రండి, మాకు సలహాలు ఇవ్వండి, మీ అనుభవాలు, మీ ఉద్యమ అనుభవాలు, మీ రాజకీయ అనుభవం మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. బట్ కేసీఆర్ కట్టినటువంటి కట్టడాలు కానీ, కేసీఆర్ ఆనవాళ్ళను కానీ లేకుండా చేస్తామంటున్నారు. సో ఒకవైపు యుద్ధం చేస్తామంటూనే ఇంకోవైపు ఆలింగనం చేసుకుంటున్నారా? ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఇంకొకటి, అంబేద్కర్ అనే వ్యక్తి ఒకరికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. హైదరాబాద్లో అత్యంత భారీ విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ఇది కూడా మళ్ళీ బీఆర్ఎస్ అంబేద్కర్ ఒకరు, కాంగ్రెస్ అంబేద్కర్ ఒకటి, తెలంగాణ తల్లి, కాంగ్రెస్ పార్టీకి ఒక తల్లి, బీఆర్ఎస్ పార్టీకి ఒక తల్లి. ఏంటి రాజకీయాలు? ముఖ్యమంత్రి చెప్పే మాటలకి చేస్తున్నటువంటి బిహేవియర్కి పొంతన ఎట్లా చూడొచ్చు ఇది? ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళిద్దరు చెట్టు కింద దొంగల్లాగా వివరిస్తున్నారు.
అంటే అంతా దోచుకొని వచ్చి చెట్టు కింద కూర్చొని పంచుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అంటే తిట్టేది వీరే, మెచ్చుకునేది వీరే. అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు. పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా అయిపోయింది వీరిద్దరు పరిస్థితి. ఇప్పుడు వీరిద్దరు మాట్లాడుతుంటారు, అదే కనిపిస్తూ ఉన్నది. వీరి సిద్ధాంతాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీగా ఒక సిద్ధాంతం ఉండాలి, దాన్ని అనుసరించి కార్యకర్తలు ముందుకు పోతారు, వారిలో ఒక పోరాట పటిమ వస్తుంది, ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఊరు వాడ అందరూ కూడా తిరుగుతూ ఈ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుపోతారు. అది ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మాటలు ఎంత కఠోరంగా ఉన్నాయో చూస్తున్నాం, అంతకన్నా కఠోరంగా వాళ్ళ గురువు మాట్లాడింది కూడా మనం చూసాం. కానీ ఇక్కడ ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన, అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎక్కడో కనిపించలేదు. ఇప్పుడు ఇంతకుముందుకు మీరు మాట్లాడారు జీతాలు వస్తున్నాయా అని. కొత్తగా నియమించినటువంటి టీచర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు మాట్లాడుకుందాం ప్రతిపక్ష నేతలంటే పిఎస్సి చైర్మన్ ఎవరిని నియమించారు మనం చూస్తున్నాం. అసలు ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఇందులో ఉన్న ఎమ్మెల్యే లెవెల్ అందులోనే మన ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు అందరు గమనించాలి. ఇక్కడ అసలు జిహెచ్ఎంసీ మేయర్ ఏ పార్టీ అండి? అసలు ఆ మేయర్ అసలు ఏ పార్టీ నుంచి గెలిచింది? ఆమెకి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కౌన్సిల్ అంత ఆమె మద్దతు పలికిరా? ఆమె మెజారిటీ ప్రూవ్ చేసుకుందా? అసలు ఇక్కడ అన్ని పార్టీలు నిజంగా ఈరోజు చూడండి, బీఆర్ఎస్ ఆమె మీద అవిశ్వాసం పెట్టట్లేదు, బీజేపీ ఆమె మీద అవిశ్వాసం పెట్టలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నుంచి ఒక్కరై మళ్ళీ బై ఎలక్షన్లో ఇంకొకరై ఇద్దరు అయినారు. ముగ్గురులో అతను వెళ్ళిపోయినాడు, మన సింగిరెడ్డి సామా ఎవరు వెళ్ళిపోయినారు. సో ఈ రోజు ఆమె మీద అవిశ్వాసం పెడతలేరు. జిహెచ్ఎంసీలో మూసీ చుట్టూ సుందరీకరణ అంటున్నారు, కానీ మూసీ లోపల ఉన్నటువంటి రోడ్ల సుందరీకరణ కానీ లేదా నాలాల సుందరీకరణ కానీ అదే ఫ్లైఓవర్లు అభివృద్ధి చేయాలి, ఫ్లైఓవర్లు కంప్లీట్ చేయాలనే ఆలోచన వీళ్ళకి కనిపిస్తున్నది ఎక్కడైనా. అవన్నీ ఏం చేయకుండా రాజకీయం చేస్తున్నారు, చెట్టు కింద దొంగల్లాగా వీళ్ళందరూ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రతిపక్షం మమ్మల్ని చేయనట్లేదని ప్రభుత్వం చెప్తారు. ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఎంతసేపు ఆయన తిట్టడం, ఇక కేసీఆర్ చెప్పినట్టు పరిస్థితి అయిపోతున్నది. ఈరోజు పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడతా అంటే ఇక పోషమ్మ ప్రజలే కొట్టాలి, ఇద్దరు పొట్టోని పొడుగోని పోషమ్మనే కొడుతుంది. ఇక ఆ రూపంలో వచ్చేటట్టు చేసుకుంటున్నారు వీళ్ళు. కానీ ఈరోజు ప్రజల యొక్క మంచిని లేదా ప్రజల యొక్క అభివృద్ధిని విస్మరిస్తున్నటువంటి పరిస్థితి మనకి తెలంగాణలో కనిపిస్తూ ఉన్నది. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు కనబడ్డది, ఇప్పుడు ఈ 365 రోజుల్లో క్లుప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు. నిజంగా హైడ్రాని అని ఒక డ్రామా తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ విస్మరించారు. ఈరోజు రండి గల్లీలలో రోడ్లు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు గల్లీలో రోడ్లు చూస్తూ ఉన్నారా? వారి కార్లు దాని మీద పోతున్నాయి కదా. మీరు పోయేటటువంటి రోడ్లు ఎట్లున్నాయి, ఇక్కడ సామాన్యమైన ప్రజలు నడుస్తున్నటువంటి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? ఒకటి ఇక్కడ అవిశ్వాసం గురించి మాట్లాడారు బ్రదర్. ఏంటంటే మీకు మేబీ అది అంత డీటెయిల్ స్టడీ చేసినట్లేరు. ఇట్లా ఎన్నికైనటువంటి కౌన్సిల్ను పదే పడగొట్టొద్దని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఒక జీవో తీసుకురావడం కేసీఆర్ హయాంలో. అంటే ఇప్పుడు ఫుల్ టర్మ్ కొనసాగించాలని చెప్పి మధ్యలో అవిశ్వాసం పెట్టొద్దని చెప్పేసి అదొక జీవో ఉంది. ఆ జీవోకు అనుగుణంగా ఉన్నది కాబట్టి అవిశ్వాసానికి పోతలేరు. ఒక నిమిషం ఎవరినడి కౌన్సిల్ ఒప్పందంతో అప్పుడు జరిగింది ప్రజలే కదా. అప్పుడు బహిర్గతం చేసి మీకే అవకాశం లేకపోతే ఏం చేస్తారు? అవిశ్వాసం ఎందుకు పెట్టలేరు అడుగుతున్నారు. దానికి జీవో ఉందా లేదా అని ఒకసారి తెలుసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఓకే ఆ జీవోకి అనుగుణంగా చేస్తలేరు. మేబీ దాన్ని కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అవిశ్వాస తీర్మానం అందుకు పెడతలేదు సమాధానం. ఇంకా ఒకటి నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైతే అధికారులు సుంకిశాల ఘటన తీసుకొచ్చి ఏ అధికారిని అయితే వీరు సస్పెండ్ చేశారో అదే అధికారికి అంతకన్నా గొప్ప పోస్టింగ్ 4 రోజుల వ్యవధిలో ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ఉద్యోగులు ఎవరు సంతోషంగా ఉన్నారండి? 5 డిఏలకు 4 ఎగబెట్టి కేవలం ఒక డిఏ మొన్న విడుదల చేసినట్టు సందర్భం ఉన్నది. ఈరోజు సంపూర్ణంగా అన్ని వర్గాలను పొందబెట్టినట్టు పరిస్థితి. ఈరోజు మన విశ్లేషకులు మాట్లాడుతూ ఒక మంచి పాయింట్ చెప్పారు. పిఎస్సి చైర్మన్ ఎక్కడైనా సరే గతంలో అయినా సరే గీతారెడ్డికి ఇచ్చినాం, కిషారెడ్డికి ఇచ్చినాం, లాస్ట్కు వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోతే అప్పుడు మజ్లిస్కి ఇచ్చారు. సో ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప సాంప్రదాయం మా పార్టీ ప్రారంభించింది, మా పార్టీ కొనసాగించింది. అయితే వీరు పిఎస్సి చైర్మన్ ఎవరున్నారంటే వాళ్ళు పోతారు, నేను పార్టీ మారలే, కప్పుకుని దేవుని కండువా అని అంటాడు. అంటే ఇది
ఎంత But వీడియోలో ఇప్పటికైనా- ఉంది. అంటే ఇప్పటికైనా- ప్రజలంతా అమాయకంగా ఉన్నారు అంటున్నారు. గవర్నర్ గారు ఇప్పటికైనా అల్కపూడి వాళ్ళు గాంధీ official గా గారు కాంగ్రెస్ పార్టీ పార్టీ చేరలే డిక్లేర్ అంటాడు. టైం ఉందా? మీరు రేవంత్ ఈ రెడ్డి 1 year లో కాంగ్రెస్ చూస్తే పార్టీ మీకు ఎమ్మెల్యే 1 year కే సమాధానం మోసమారినటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది సార్, ప్రభుత్వం. మిత్రులు ఉండి ఏ అంశానికి పోయినా ప్రతిపక్షమే గెలుస్తున్న మాట వాళ్ళే మాట్లాడుతున్నారు. అని వాళ్ళు లంచర్లు అయినా మాట్లాడుకుంటారు, కానీ, అంతేగాని అది వాస్తవం దివాళపూర్ అయినా కాదు. కానీ, చాలా అంశాల్లో హైడ్రా విషయంలో కానీ, మూసి విషయంలో కానీ ప్రతిపక్ష గెలుపుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు చేసుకుంటారు అంతే. ప్రజలు ఇప్పుడు ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఎట్లయితే చివరి క్షణంలో ఎప్పుడైతే అవసరమో ఆ అవసరమైన టైంలో కేసీఆర్ గారి పాత్ర లేకపోయినా నేనే తెచ్చినా అని చెప్పి గజగణాలు, ఏనుగులు, గుర్రాలు వేసుకొని ఎట్లయితే బేగంపేట నుంచి వచ్చిండో అట్లాగే ప్రతిదాన్ని కూడా మీ ముఖ్యమంత్రి ప్రభుత్వం గారు స్వయంగా తీసుకున్నటువంటి మీరేంది? ప్రభుత్వం ఆనాడు తీసుకున్న ప్రతి 360 నిర్ణయంలో కూడా మంది బిడ్డలు వారికే కేసీఆర్ క్రెడిట్. ఉద్యమానికి సంబంధం తొలి దశ, లేదంటారా? మలి దశలో 12 మంది నేనేమంటున్నా? బిడ్డలను అమరులు చేసినటువంటి సార్, చరిత్ర ఆ కాంగ్రెస్ రోజు పార్టీ. ఈరోజు సుశీల్ దయాళ్ కుమార్ షిండే వేదాలు గారికి కానీ, చెప్తారు ఏందండి? సుష్మా స్వరాజ్ ఈరోజు గారికి కానీ, వీరిద్దరు కూడా compulsion create కాంగ్రెస్ చేసింది పార్టీ, కేసీఆర్ గారు. బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా సుష్మా స్వరాజ్ గారు, సుశీల్ కుమార్ షిండే గారు ఇక్కడ వీరిద్దరు కూడా తెలంగాణ కోసము గంటల తరబడి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే నేను అడుగుతున్నా, పార్లమెంట్ లో చంద్రశేఖర్ రావు గారు ఎందుకు లేరు? ఆ రోజే కదా, ఆ రోజు ఓటింగ్ జరిగింది, తెలంగాణ భవితవ్యం ఆ రోజే కదా మనకు డిసైడ్ అయ్యేది, ఆ రోజే కదా కరెక్ట్ గా డెసిషన్ జరిగే రోజు. మీరు ఎందుకు పార్లమెంట్ లో లేరు? ఆ రోజు ఆ డెసిషన్ లో మీరు పార్లమెంట్ లో లేరు కాబట్టి, అయినప్పటికీ కూడా మీరు గతంలో ఉద్యమంలో పనిచేసినారు కాబట్టి మీరు ఉద్యమం చేసిరని అంటున్నాం మేము, మీరు చెయ్యలేదని మేము ఎక్కడ అనలేదు. కాబట్టి ఈ రోజు వీళ్ళు మిషన్ సో కాకతీయ ఈ సంవత్సర కాలంలో ప్రజలు హ్యాపీ ఉన్నారనుకుంటున్నారు. 100% హ్యాపీగా ఉన్నారు సార్. 100% ఈ హ్యాపీగా మార్పులను ప్రజలు యాక్సెప్ట్ సార్, చేస్తారనుకుంటున్నారు. ఇప్పుడు ఏ మార్పు జరిగినా కొన్ని అది ఎమోషన్స్, ప్రజా సెంటిమెంట్స్ తోటి, అనుకూలంగానే జరుగుతుంది. ప్రజాభిప్రాయం దీంట్లో తీసుకున్నారు. 100% ప్రజా అనుకూలంగానే మార్పులు దీంట్లో ఉంటాయి. ఒక క్వశ్చన్ శ్రీకాంత్ గారు అన్నారు, వేర్ ఇస్ బతుకమ్మ? సార్, నేనేమంటున్నా, ఉంటుందా, ఉండదా? మీకు Clarity ఇవ్వాలి మీరు. తెలంగాణ రాష్ట్ర తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు మీరు డిస్కషన్ పెట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీని అభినందించకపోతే ఆ రోజు మాట్లాడదాం. ఇంకో మాట, మిత్రులు మాట అన్నారు, ఆ రోజు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పారు. లేదు కాదు, ఆ రోజు మల్లు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేసిరు. మీరు ఆ రోజు సంతల పశువులు ఉన్నట్టు భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యేలను దొంగచాటున ఈ రోజు మీకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఎదురుగా ఒక దళితుడిని సమానంగా చూడలేనటువంటి అహంకారంతో మీరు ఆయన ఆ రోజు ప్రధాన చూద్దాం. what I'm saying. Yeah. సో ఒకవైపు సంవత్సర కాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉత్సవాలు ఒకవైపు, ఇంకోవైపు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9వ తారీఖు నాడు ఆవిష్కరించబోతోంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. ఆ విగ్రహం చుట్టూ తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే తిరుగుతున్నాయి, మొదలయ్యాయి. తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ. అట్లాంటి బతుకమ్మను పాత తెలంగాణ తల్లి విగ్రహంలో ఆనాటి ప్రభుత్వం లేదంటే ఉద్యమ కాలంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా కానీ బట్ తెలంగాణ ప్రజల్లో ముద్రించినటువంటి ఒక ప్రతిరూపం. బట్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు? లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.